రోహిణి బండారాన్ని బయటపెట్టిన కల్పన, రోహిణిని చితకబాది బయటికి గెంటేసిన ప్రభావతి. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ప్రభావతి రోహిణిని బయటికి గెంటేయాలని అనుకునేవాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. మొత్తానికి ఇక కల్పన అయితే ఇంటికి వస్తుంది. కల్పనని చూసి రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కల్పనని చూసి ఇక ముందు ప్రభావతి అయితే, నా కొడుకుని మోసం చేసి నా భర్త కష్టార్జితాన్ని పట్టికి వెళ్ళిపోయావు కదే అంటూ ఇక కల్పనని కొట్టబోతుండగా అప్పుడే కల్పన చెయ్యి పట్టుకొని, నేను కొట్టేసిన డబ్బులు, మోసం చేసిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాను. పోలీస్ స్టేషన్లో నీ కోడలు వడ్డీతో సహా 45 లక్షలు నా దగ్గర తీసుకుంది అని అంటూ కల్పన నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే కాదు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీ భర్త కష్టార్జితాన్ని నేను కొట్టేశాను, ఒప్పుకుంటాను. కానీ నేను డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా మీ భర్త కష్టార్జితాన్ని తిరిగి వచ్చిందని మీతో ఎవ్వరితో కూడా చెప్పకుండా మీ కొడుకు కోడలు మీ కుటుంబాన్ని మోసం చేశారు అని అంటూ కల్పన అయితే చెప్తుంది. అసలు వీళ్ళు డబ్బులు కొట్టేశారని రుజువేంటి? నా కోడలికి ఆ పరిస్థితి ఎప్పుడూ కూడా రాదు. ఎందుకంటే తను కోటీశ్వరరాలు, మలేషియాలో పుట్టి పెరిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మలేషియాలో పుట్టి పెరిగింది, కుటుంబానికి మోసం చేసేది అవ్వకూడదా ఏంటి? తన కోటీశ్వరాలని మీకు నోటి మాటతో చెప్పిందా, రుజువులు చూపించిందా? తను మాత్రం మిమ్మల్ని మోసం చేస్తుంది. అయినా ఇంట్లో ఈ విషయాన్ని దాచిపెట్టి అందరినీ మోసం చేసే అంత తెలివితేటలు మనోజ్కి లేవు. ఇవన్నీ కూడా మీ గూఢాచారి కోడలు చేసిన పని అయ్యుంటుంది. మనోజ్కి అన్ని తెలివితేటలు లేవు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. ఎందుకురా ఇలా చేశావు? ఎందుకు నువ్వు మమ్మల్ని మోసం చేశావు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక, అమ్మ, నేను ఆ డబ్బులు గురించి మీకు చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ డబ్బులతో ఫర్నిచర్ షాప్ పెట్టుకుందామని, బిజినెస్ చేద్దామని నాకు సలహా ఇచ్చింది మాత్రం రోహిణియే. మా నాన్న ఇచ్చినట్టు చెప్తాను, అప్పుడు ఎవ్వరికి అనుమానం రాదని తనే చెప్పింది అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే కల్పన, నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా మీ కోడలు తెలివితేటలేనని అని అంటూ ఉంటుంది కల్పన. ఆ రోజు ఏమన్నావు? మా మామగారి కష్టార్జితాన్ని పట్టుకు వెళ్ళిపోయావు కదే, దీనికన్నా అడుక్కు తిండవు రైట్ కదా అని పోలీస్ స్టేషన్లో నన్ను ఎంత అవమానించావు. మరి ఈరోజు నువ్వు చేసిందేంటి అంటూ చంప పగలగొడుతుంది కల్పన అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, నా కోడల మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు, పో బయటికి అని కల్పన అని వెళ్ళిపోమంటుంది. ఇక కల్పన అయితే, మీ కోడలు ఇంకా గొప్పదానిలాగే మీకు కనిపిస్తుందన్నమాట. తను మాత్రం గుండెలు తీసిన బంటు, ఎప్పటికైనా సరే తనతో మీకు డేంజర్ తప్పదు అని కల్పన చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే కల్పన అనే మాటలు విని ఇక నిలదీస్తుంది రోహిణిని. అసలు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో, నీకు ఏం అవసరం అని అడుగుతూ ఉంటే, నేను ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే మీ అబ్బాయి గుడికి దగ్గర అడుక్కు తింటాడు, అది మీకు ఇష్టమేనా అని రోహిణి ఇక ప్రభావతిని అరుస్తుంది. దాంతో ఇక ప్రభావతి అయితే రోహిణిని చంప పగలగొట్టి, ఇదేమన్నా నీ బాబు సొమ్మా, నువ్వేమన్నా తీసుకొచ్చావా, నీ మట్టికి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి అని చితకబాతుంది. ఇంత మోసం చేసి ఇన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, బయటికి పో అంటూ బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.